రైట్, మా కరెస్పాండెంట్ రవీందర్ కూడా జాయిన్ అవుతున్నారు. వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకి సంబంధించిన పూర్తి వివరాలు రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఎన్ని గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరబోతున్నారు? మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? అట్ ద సేమ్ టైం చూస్తున్నాం, గుంటూరుకి సంబంధించి కీలకమైన నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఎక్కడికక్కడ కార్యకర్తల్ని కూడా అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి రవీందర్? బిందు, వైఎస్ జగన్ ఎప్పుడు పర్యటన వెళ్ళినా సరే రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకుపడుతుంది. అందులో భాగంగానే పోలీసులను కలిపి ఎక్కడికక్కడ ఆయన పర్యటనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కూడా మరొకసారి గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ వరుస వెంబడి నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయంలో వారి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కొన్ని చోట్ల నాయకులు లేకపోవడంతో అక్కడ నోటీసులు గోడ కంటించి ఒక ఫోటో తీసుకున్నారు. తర్వాత వెంటనే ఆ నోటీసును కూడా తొలగించి పోలీసులే తమ వెంట తీసుకెళ్లిపోయారు. అంటే రికార్డెడ్గా ఉండడం కోసం, సాక్ష్యం కోసం పోలీసులు ఒక ఫోటో అయితే తీసుకుంటున్నారు తప్ప తర్వాత అసలు ఆ నోటీసులో ఏముందో తెలుసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్కు కనీసం అవకాశం కూడా ఇవ్వకుండా నోటీస్ని తొలగించి తీసుకెళ్తున్నటువంటి వైనం చూస్తుంటే ఖచ్చితంగా ఇందులో పోలీసుల కుట్ర ఏ స్థాయిలో ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అది పోలీసుల కుట్రగా భావించాలా, లేదా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే పోలీసులను ఉసుగొల్పి ఈ విధంగా వ్యవహరించేలా చేస్తున్నారనేది స్పష్టత రావాల్సింది. మొత్తంగా అయితే ఈరోజు మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు బయలుదేరబోతున్నారు. ఖచ్చితంగా 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి మీదుగా గుంటూరు పెదకాకాని మీదుగా నేరుగా కలెక్టరేట్ మీదుగా గుజ్జనగుంట సెంటర్ నుంచి సిద్ధార్థ నగర్లో ఉన్నటువంటి అంబటి రాంబాబు నివాసాన్ని చేరుకుంటారు. అక్కడ టీడీపీ గుండాలు ఏదైతే దాడి చేసి ఇల్లు, కార్యాలయాన్ని ధ్వంసం చేశారో వాటి మొత్తాన్ని పరిశీలించడంతో పాటు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. అయితే ఎప్పట్లాగే ఈ అంశంలో కూడా మళ్ళీ పోలీసులు పెద్ద ఎత్తున కుట్రగా తెరదీశారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అంబటి రాంబాబు కార్యాలయం మీద నిప్పంటించినటువంటి వైనాన్ని లైవ్లో ప్రపంచం అంతా చూసింది. అయితే అక్కడ అసలు ఆ తగలబెట్టినటువంటి వైనం కానీ, నిప్పు పెట్టినటువంటి ఆ ఆనవాళ్ళు కానీ ఏ ఒక్కడు కూడా దొరకలేదంటూ పోలీసుల క్లూస్ టీం ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందంటే అసలు పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా స్పష్టంగా అక్కడ నిప్పు పెట్టినటువంటి వైనం, తగలబడుతున్నటువంటి వైనం, అట్లాగే కారుని దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రపంచం అంతా చూసింది. అయినప్పుడు కూడా అసలు ఎక్కడ కూడా నిప్పు పెట్టినటువంటి పరిస్థితి లేదు అని ఒక క్లూస్ టీము ఒక రిపోర్ట్ ఇవ్వడం అంటే ఇక పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కార్లు, ఆ ధ్వంసానికి గురైనటువంటి కార్లన్నింటిని కూడా నిన్న వెంటనే తరలించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే జగన్ అక్కడికి వెళ్ళే సమయానికి మొత్తం క్లీన్ చేసేసి అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కనపడకుండా ఉండేందుకు ఒక ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలోనే మొత్తం వ్యవహారం జరిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే జగన్ అక్కడికి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఆ పర్యటనలో పాల్గొనకుండా చేసేందుకు పార్టీ నేతలకు ఒకవైపు నోటీసులు ఇస్తేనే మరోవైపు నగరం చుట్టూతా పెద్ద ఎత్తున చెక్పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా కార్యకర్తలు ఎవరు కూడా అక్కడికి రాకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనాల్లో కానీ లేదా ద్విచక్ర వాహనాలు ఏది కూడా నగరంలోకి రానికుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి వైఎస్ జగన్ ఎప్పుడు క్షేత్రస్థాయి పర్యటనకు, జిల్లా స్థాయి పర్యటనకు వెళ్ళినా సరే ఈ తరహా ఒక ఉద్రిక్త వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్ బయటకు వస్తే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనేటువంటి ఒక విష ప్రచారాన్ని బయట ప్రపంచానికి తెలియజేసే విధంగా పోలీసులు ద్వారా ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నది చాలా స్పష్టమవుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా గుంటూరు నగరానికి చుట్టూతా చెక్ పోస్టులు వెలిసాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం వైపు నుంచి గుంటూరులోకి వచ్చేటువంటి ప్రాంతంలో అయితే ఎక్కువ సంఖ్యలో పోలీసులను ఏర్పాటు చేశారు. ఏ ఒక్క వాహనాన్ని కూడా నగరంలోకి రానికుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. క్యాడర్ అయితే వైఎస్ జగన్ కోసం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈరోజు అంబటి రాంబాబుకి సంఘీభావంగా క్యాడర్ కూడా పెద్ద సంఖ్యలో రాబోతున్నారు. వైఎస్ జగన్ పార్టీ అధినేత అక్కడ చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటనలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే రాకుండా వీరిని అడ్డుకునేందుకు అర్ధరాత్రి 2 గంటల సమయంలోనే దాదాపు 2-3 సార్లు కూడా పార్టీ నాయకులు ఇళ్లకెళ్లారు. ఎమ్మెల్సీ లేలాప్రెడ్డి కానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమాతో పాటు గుంటూరు నగరంలోనే నివాసం ఉంటున్నటువంటి మాజీ మంత్రి మేరుగు నాగార్జున, వేమిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డితో పాటు డైమండ్ బాబు, అట్లాగే అంబటి మురళీకృష్ణ తదితరులు అందరికీ కూడా వరుస వెంబడి నోటీసులు ఇచ్చారు. 2 సార్లు వాళ్ళ ఇళ్లకెళ్ళి మీరు ఎవరు బయటికి రావద్దంటూ చెప్పడంతో పాటు ఏకంగా నోటీసులు అంటించినటువంటి పరిస్థితి చూస్తుంటేనే వీరెవరిని కూడా హౌస్ అరెస్ట్ చేసి బయటికి రానికుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా పార్టీ క్యాడర్ అయితే పెద్ద సంఖ్యలో జగన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హింసకు పాల్పడ్డారు కదా, వాళ్ళని ఏమన్నా హౌస్ అరెస్ట్ చేశారా?
ఏ ఒక్క నాయకుడిని కానీ ఏ ఒక్క కార్యకర్త కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన వారిని హౌస్ అరెస్ట్ చేయలేదు, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. మరీ విచిత్రం ఏంటంటే గల్లా మాధవి చాలా స్పష్టంగా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసే సమయంలో అవును నేనే దాడి చేశాను, గుంటూరు మహిళలను తీసుకొచ్చి దాడి చేశాను, ఈసారి రాష్ట్రంలో నలుమూల నుంచి పెద్ద ఎత్తున మహిళలను తీసుకొచ్చి మళ్ళీ దాడి చేస్తాను అంటూ నిన్న కూడా మాట్లాడారు. అయినప్పుడు కూడా ఆమెను కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఆమెను ఎక్కడ మాట్లాడకుండా చేసిన ప్రయత్నం చేయలేదు, హౌస్ అరెస్ట్ చేయలేదు, ఎలాంటి ఇది కూడా ప్రభుత్వం వైపు నుంచి చేయలేదు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం బయటికి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు గల్లా మాధవితో పాటు ఆమె భర్త రామచంద్రరావు మీద కూడా చాలా స్పష్టంగా ఫిర్యాదు చేశారు. వీరిద్దరి ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున రౌడీలు మా ఇంటి మీదకి వచ్చి దాడులు చేశారు, దౌర్జన్యం చేశారు, ఇంటికి నిప్పు పెట్టారంటూ చాలా స్పష్టంగా ఫిర్యాదు చేసినప్పుడు కూడా కనీసం వారి మీద కేసు నమోదు చేయలేదు. ఎవరు అక్కడ ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఒక కార్యకర్త బుజ్జి అనేటువంటి వ్యక్తితో పాటు మరి కొంతమంది మాత్రమే దాడి చేశారని చెప్పారే తప్ప అసలు మొత్తం ఈ వ్యవహారానికి కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవికి సంబంధించి కేసు కూడా నమోదు చేయనటువంటి పరిస్థితి. ఈరోజు కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఆమెను హౌస్ అరెస్ట్ కూడా చేయలేదంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఏ స్థాయిలో వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంబటి రాంబాబు మీద దాడి చేసేదానికంటే ముందు ఆ రోజు గోరంట్లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో ఏకంగా కర్రలు పట్టుకొని నడి రోడ్డు మీదే ఆ రోజు అంటే ఉదయం పూటే దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున విజువల్స్ కూడా ప్రపంచం చూసింది. కానీ వారి మీద కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు, కేసు కూడా నమోదు చేయలేదంటేనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారి నాయకుల అడుగులకు మడుగులెత్తే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇప్పటికే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, హౌస్ అరెస్టులు చేస్తూ అట్లాగే బయటికి రావడానికి వీల్లేదంటూ బెదిరింపులు చేస్తున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పూర్వ బీహార్లో ఉన్నామా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా వైఎస్ జగన్ అయితే ఈ మొత్తం వ్యవహారం సంబంధించి ఈరోజు మధ్యాహ్నం తర్వాత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి కార్యాచరణ దిగవబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా వైఎస్ జగన్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వరుస వెంబడి అటు జోగి రమేష్ ఇంటి మీద దాడి కానీ అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి ఇంటి మీద దాడి చేసిన సందర్భంగా అంతకుముందు మరొక మాజీ మంత్రి విడదల రజనీ కారు మీద దాడి చేసి ఆమె మీద దౌర్జన్యం చేసినటువంటి వ్యవహారం మీద వీటన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశం మీద ఒక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి నిన్న వైఎస్ జగన్ తోటి చాలా స్పష్టంగా వీరందరూ భేటీ అయ్యి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది వైఎస్ జగన్ ఈరోజు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఈ పర్యటనను సక్సెస్ కాకుండా చేసేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే జగన్ అయితే ఇక్కడి నుంచి ఆ పర్యటనను ప్రారంభించబోతున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఖచ్చితంగా 10 గంటలకు ఈ పర్యటన ప్రారంభం కాబోతుంది. రవీందర్, థ్యాంక్ యూ. మరోవైపు చూస్తున్నాం వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా నోటీసులు ఇస్తూ వెళ్తున్నారు. వాళ్ళ ఇంటికి నోటీసులు అతికించి వెళ్తున్నారు పోలీసులు. ఉదయం 6:18 లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి నివాసానికి రావడం పోలీసులు కనబడుతోంది మనకి. ఆ గోడకి ఆ నోటీస్ అంటించి ఫోటో తీసుకుని పోలీసులు వెళ్ళిపోవడం కూడా మనకి సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్ కట్గా కనబడుతోంది. అయితే అసలు ఆ నోటీసుల్లో ఏముంది, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్స్ ఎవరైనా లీడర్స్ కనుక అందుబాటులో లేకపోతే గోడకి నోటీసులు అంటించి వెళ్ళడం అనేది చూస్తాం మనం. అక్కడే నోటీస్ అంటించి వెళ్ళిపోవడం కూడా మనకు కనబడుతోంది. జస్ట్ ఆ నోటీస్ తోటి ఒక ఫోటో తీసుకుంటున్నారు, ఆ నోటీస్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఈ నోటీస్లో అసలు ఏముంది, ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు, ఎందుకు ఇస్తున్నారు, లోపల ఉన్న కంటెంట్ ఏంటి, ఇదంతా కూడా ఎవరికీ తెలియదు. సో ఎందుకు ఇలా జరుగుతోంది, జనరల్లీ నోటీసులు ఇచ్చే ప్రక్రియ ఇది కాదు కదా అనే ప్రశ్నలు కూడా మన ముందున్నాయి. ఈ విధంగా చాలామంది లీడర్స్ కి నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు విడదల రజనీతో పాటుగా చాలామంది నాయకులకి ఈ విధంగా నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్తో కార్యకర్తలు వెళ్ళొద్దు అంటూ కూడా బెదిరిస్తున్నట్టుగా తెలుస్తోంది. విడదల రజని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, యేసురత్నం, నూరి ఫాతిమా, నంబూరి శంకర్రావు, కిరణ్ కుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి, అంబటి మురళీకృష్ణతో పాటు అన్నాబత్తుల శివకుమార్, డైమండ్ బాబు, పానుగంటి చైతన్య, వీరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చే ప్రక్రియ కూడా చాలా విచిత్రంగా కనబడుతోంది.
మనం సీసీ ఫుటేజ్లో ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. గుంటూరు మొత్తంలో కూడా ప్రస్తుతం సెక్షన్ 30 అమల్లో ఉంది. ర్యాలీలు, మీటింగ్లు నిర్వహించకూడదు అంటూ కూడా పోలీసులు ప్రకటించారు. కార్యకర్తలు ఎవరూ రాకుండా చుట్టుపక్కల చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకుంటున్నట్టుగా కూడా